పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజు నాకు తెలియకుండా ప్రకటన ఇచ్చిన మక్బుల్ అహ్మద్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్గా ఎన్నికైన టీకే బాబు, మీకు నేను కృతజ్ఞతలు, కంగ్రాచ్యులేషన్ చెప్తున్నా. కొత్తగా ఎన్నికైన కన్వీనర్ గారికి కంగ్రాచ్యులేషన్ చెప్తున్నా. పార్టీ ఆదేశాలని శిరసా వహించాలి, అది నాకు తెలుసు. నేనేం చేసినాననేది కూడా నీకు తెలుసు. నీకు మండల కన్వీనర్ ఇచ్చినారనే ఏ కోశాన కూడా ఈ గుండెలో బాధ లేదు. ఈ గుండెలో ఏ కోశాన కూడా నాకు బాధ లేదు. నెల కిందటే చెప్పాను, బాబు ఎవరికన్నా బాధ్యత తీసుకోమని అని కూడా నీకు కూడా చెప్పాను. అన్న ప్రోగ్రాములు ఎట్లన్నా అంటే, లేదు బాబు ఎవరన్నా కానీ తీసుకోమని చెప్పి నేను ముందే చెప్పాను. నీకు ఇచ్చినారనేది బాధ కాదు, కానీ మక్బుల్ అహ్మద్ కేవలం ఒక్క మాట కూడా తెలియకుండా ప్రకటన ఇప్పించినాడని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టినా. నీకు ఇచ్చినారనే బాధ ఉండింటే బాబు, గతంలో జరిగినాయి కదా స్థానిక సంస్థ ఎలక్షన్లో, నేను ఏ విధంగా చేసినానో నీకు తెలుసు. నేను ఏ విధంగా కష్టపడినానో నీకు తెలుసు. స్థానిక సంస్థల్లో పంచాయతీ ఎలక్షన్ నా గురించి ఎక్కువగా తెలిసినోడు నువ్వు, నీ గురించి ఎక్కువగా తెలిసినోడు నేను. కానీ నువ్వు ఒక మాట అన్నావు, అన్నా నాకు ఇచ్చిన దానికి ఏమన్నా నువ్వు బాధపడినావా అని. పొరపాటున కూడా నీ మనసులో కూడా అనుకోవాకు. ఖచ్చితంగా ఒకే పార్టీలోనే మళ్ళీ నువ్వు చెప్పే ముందు 4 ఏళ్ళు ఇట్లా చూపిస్తానే. పార్టీ మారినోళ్ళు చాలామంది నన్ను ఇట్లా చూపించినప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు, పక్కన నీ పక్కన కూడా ఉన్నారు, లేదనిలే నేను. పార్టీ మారి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పార్టీలో ఉంటూ నువ్వేం చేసినావు? ఈరోజు ఆ రోజు ఎంపీపీ ఎలక్షన్లో 4గురితోనే నిన్ను ఎంపీపీ చేసినావు. అది నీ ఆత్మ నలుగురికి చెప్తాది. ఎవరు కష్టపడినారు, నిన్ను ఎవరు ఎంపీపీ చేసినారు అనేది మండలమంతా తెలుసు. మీకోసం నేను ముందరపడి ప్రెస్ మీట్లో మాట్లాడి నిష్ఠూరమైన తెలుసునా? నా పదవి కోసం నేను మాట్లాడలే, నా కోసం నేను మాట్లాడలే, కేవలం మీకోసం మాత్రమే. ఆ రోజు మీకోసం మాత్రమే త్యాగం చేసిన. ఎందుకంటావా? వర్గాలు ఉండే కాబట్టి వర్గంగానే 4గురితోనే నీకు ఎంపీ చేసినాం కదా. ఎంపీ అయిన తర్వాత నువ్వేం చేసినావు అది నీ ఆత్మకే తెలుసు, ప్రజలు కూడా తెలుసు. నువ్వేది నా గురించి చెప్పేది? నన్ను హితు పలికేంత స్థాయి కాదు నీకు. నాకు తెలిసి మండలం అంతా తెలుసు నా గురించి, నేను ఎంత చేసినానో నీకనే తెలుసు. రఫీ నాయక్, నువ్వు కూడా చూసి ఆలోచన చేసుకొని రా, టక అని చెప్పి ఆడ రోజు చెప్పు, ఈ రోజు చెప్పు, పనికిరావు అవి జనాలు పనికిరావు. నేను పోయినా కరెక్ట్, పోయిన తర్వాత పార్టీలో ఉంటూ చాన్ భాషాన్ కంటే ఆ రోజు పైన నడిచిన తర్వాత సొంత పార్టీలకు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడినా ఇవ్వచ్చు కదా, నేనేం కాదనిలే. కష్టపడి పార్టీలో నిన్న కూడా చెప్పినా, నేను ఏదైనా బాధ్యత చూస్తే దాన్ని కష్టపడే గుణం నాకుంది. నీ గుణం చూసుకోనైనా నువ్వు. నేను చాన్ భాష దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు ట్రాక్టర్ కోసము నాకు లెటర్ ఇప్పి అని సొంత ఈ పార్టీలో ఉంటూ నువ్వు ఆ పార్టీలో నువ్వు పనులు చేసుకుంటావు. చేసుకో, నాకేం సంతోషం. పార్టీల గురించి మాట్లాడద్దు. ఎట్లంటావా? చాలామంది ఇప్పుడు నేను వ్యక్తిగత ఇంకో వ్యక్తి గురించి అంటే ఆ వ్యక్తి నా స్థాయి కాదు, ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఆ వ్యక్తి స్థాయి ఎంతో అందరికీ తెలుసులే. నేను నా తమ్ముడు లాంటి